నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజు వేడుకలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజానేత మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా దిష్టి తీయించారు. ఇక అనంతరం బాణసంచలతో మంత్రికి రూరల్ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా మంత్రి నారాయణ చేతుల మీదుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక జోరు వానలో సైతం మంత్రి నారాయణపై అభిమానంతో రూరల్ టీడీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు 300 మంది పిల్లలకి హాస్టల్ ప్రొవిజన్ చేసి 11th and 12th కి మితిపోయిన అక్కడే పెట్టాం. అదే స్కూల్లో 150 మంది నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాలకు ఇచ్చాం. చక్కగా ఐఐటి నీట్ సెలెక్ట్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం అన్నీ మూసేసింది. అయితే ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను, నేను చాలా క్లియర్గా ప్రభుత్వం రంగానే రీఓపెన్ చేస్తాను అన్నట్టుగానే దాన్ని యాక్చువల్గా ఒక చక్కగా తీర్చితే ఇంకా కూడా 1 వీక్ వర్క్ ఉంది. రేపు 23వ తేదీ స్కూల్ ఓపెన్ చేసేట్టుగా. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి గారు అది గిరి వచ్చింది సార్, రూరల్లో కూడా సీట్లో ఒక 5% నేనంటే అలాగే అని చెప్పారు. యాక్చువల్గా అయితే ఇంకా వాళ్ళు వచ్చినట్టున్నారు, అడ్మిషన్ కూడా కొంత లిస్ట్ పంపించినట్టున్నారు. చాలా సంతోషం. దాన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మా పిల్లలు, మా ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఆ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళతో చేస్తున్నారు. దాంతో యాక్చువల్గా ఇంకా కొంతమంది యాక్చువల్గా దాతలు కూడా మిగతా స్కూల్స్కి వచ్చారు. నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న, నాకు నెల్లూరు సిటీని కాదు, నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లో ఉన్న అన్ని 1 by 1 చేసుకుంటూ వస్తాం. అదే చెప్పాను ఎమ్మెల్యే గారికి.